ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి సౌజన్యంతో వారి సహకారంతో గతంలో ఇక్కడ సీనియర్ మెన్, సబ్ జూనియర్ బాయ్స్, స్కూల్ లీగ్ అట్లాంటి హ్యాండ్బాల్ టోర్నమెంటు ఎన్నో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సింగరేణి యజమాని సహకారం చాలా ముఖ్యమైనది. వారి సహకారాన్ని ధన్యవాదాలు తెలియజేస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్. ఈరోజు మనం ఇక్కడ కూర్చోవడానికి చెప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నెల 28, 29, 30 ఈ 3 రోజుల్లో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ మందమరి నందు 54వ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పోటీలకు ఉమ్మడి 10 జిల్లాల నుంచి 10 టీములు, 200 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్తోని పూర్తిగా 250 మంది క్రీడాకారులతోని ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి వెన్నంటి ఉంటూ మాకు సహకారం అందిస్తున్నటువంటి మా ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గోనె శ్యామసుందరరావు గారు, అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ చైర్మన్ పాల్వాయి పురుషోత్తం సిర్పూర్ ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడు అండదండగా ఉంటూ ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నారు. హరీష్ రావు ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఎప్పటికీ వెన్నుదండుగా ఉంటున్నారు. అదేవిధంగా ప్రముఖ పాత్ర వహిస్తున్న సింగరేణి యాజమాన్యానికి, జిఎం దేవేందర్ గారికి, పిఎం పర్సనల్ మేనేజర్ శ్యామసుందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రాష్ట్ర స్థాయి రెఫరీలతో పాటు జాతీయ స్థాయి రెఫరీలు కూడా ఇక్కడ 20 మంది వారి ఆధ్వర్యంలో ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎన్నిక కాబట్టినటువంటి టీం, ఇక్కడ జరిగేటువంటి పోటీలలో 20 మంది క్రీడాకారులను ఎంపిక చేసి ఈ నెల అంటే వచ్చే నెల మేలో 22 నుంచి జరిగేటువంటి జాతీయ స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ పట్టణంలో జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీలకు ఈ టీంను పంపడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడానికి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి 20 మంది క్రీడాకారులతో ఇక్కడ రెసిడెన్సీ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉన్నటువంటి ఈ యొక్క టీంకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తూ మన జిల్లాను ఇప్పటికీ ఎంతో నైపుణ్యాన్ని సాధించడానికి గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి మినీ కానివ్వండి, సబ్ జూనియర్ కానివ్వండి, జూనియర్ కానివ్వండి, అన్ని పోటీల్లో బంగారు పతకాలు సాధించినటువంటి మన ఉమ్మడి ఆదిలాబాద్ మహిళల జట్టుకు ముఖ్యంగా ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్యం పెంపొందించేసి సాగాలన్నటువంటి కోచ్ సునార్కర్ రవీంద్ర గారికి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అదేవిధంగా వారి ఆధ్వర్యంలోనే ఈరోజు సీనియర్ ఉమెన్ టీం కూడా ట్రైనింగ్ పొందుతుంది. గతంలో కూడా ఎన్నడూ అంటే గత 14 సంవత్సరాలుగా సీనియర్స్లో ఎప్పుడు కూడా టాప్ 4లో రానటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా క్రీడాకారులు లాస్ట్ టైం ఫోర్త్ ప్లేస్ సాధించడం జరిగింది. ఈసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకునేలాగా ప్రయత్నం చేయాలని రవీంద్ర గారిని కోరుతున్నాం. వారి యొక్క శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి అనేక రకమైనటువంటి ఇబ్బందులున్నా మాకు పూర్తి సహకరిస్తున్నటువంటి మా జిల్లా కోశాధికారి అలుగులి రమేష్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా కమిటీ సభ్యులు కర్ర మహేందర్ రెడ్డి కానివ్వండి, ఎగ్గేటి రాజేశ్వర్, రాజమొగిలి, అలాగే ముఖ్యంగా ప్రతి కార్యక్రమానికి సింగరేణి నుంచి అనుమతుల కోసం కానివ్వండి, సింగరేణి కావాల్సిన సహకారానికి మాకు వారధిగా ఉన్నటువంటి కాంపెల్లి సమ్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్ పూర్తి బాధ్యత. అదేవిధంగా మనకు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీరు సహకారాన్ని అందించి మేము ఎంత కార్యక్రమం చేసినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పూర్తి బాధ్యతను తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతంలాగా అందరి నలువైపులా వ్యాపింపజేసేలాగా మీ సహకారాన్ని అందజేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పోటీలను కూడా రాష్ట్ర స్థాయిలో ప్రచారం అయ్యేలాగా ఈ హ్యాండ్బాల్ క్రీడ ఈరోజు పట్టణ స్థాయిలో కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. అట్లాంటి నుంచి ఆణిముత్యాలను వెలికి తీసేటువంటి అవకాశం కోసం, అలాంటి ప్రయత్నం కోసమే నిన్నటి నుంచి మొదలైనటువంటి టాలెంట్ హంట్ వరంగల్లో 7వ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ స్థాయి నుంచి తీసుకోవడానికి స్కూల్ లీగ్ పేరిట
ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ లీగ్స్ ప్రతి సంవత్సరం స్కూల్ లీగ్ నిర్వహించడం జరుగుతుంది, బాలబాలిక నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ జూన్ తర్వాత స్కూల్ లీగ్ పోటీలను నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.